రైట్గా వెంకటగిరి నియోజకవర్గంలో రైతు సమస్యల పరిష్కారం, భూ వివాదాల నివారణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ తెలిపారు. వెంకటగిరి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైతులకు సకాలంలో ఎరువులు అందించడంతో పాటు భూములకు సంబంధించిన అక్రమాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న భూ వివాదాలు, తప్పుడు డాక్యుమెంట్ల సమస్యలను పూర్తిగా అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎలాంటి కొరత లేకుండా ప్రభుత్వం స్పష్టంగా ఎకరాకి 3 బస్తాల లెక్కన ఇచ్చే విధంగా ఏర్పాటు చేసింది. ఈ పట్టిలేని షాపులో కూడా ఇంకా వేరే కొనమించి డిమాండ్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు అడిగితే ఇవ్వాలే కానీ మీరు ఈ బస్తా తీసుకుంటేనే యూరియా ఇస్తామని చెప్పనేది ఉండకూడదు. కాబట్టి అలా చేసిన డిమాండ్ చేయడం మీద ఖచ్చితంగా యాక్షన్ కూడా తీసుకుంటాం. రైతుకి 3 బస్తాలు చెప్పాం. 3 బస్తాల లెక్కన అందరు రైతులు కూడా సఫిషియెంట్గా యూరియా సప్లై చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ, రూరల్లో 1 ఓటు, మున్సిపాలిటీలో కూడా ఓటు లెక్కన చాలా తోలు వినియోగించారు చూసాం. కానీ ఇప్పుడు అలా కాకుండా చంద్రబాబు నాయుడు స్వచ్ఛందంగా పెట్టి ఎక్కడైనా ఒకే దగ్గర పర్సన్కి రూరల్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ఎక్కడైనా ఒకే దగ్గర ఉండే విధంగా ఈరోజు ఎలిమినేషన్ చేస్తూ ఉన్నారు. పకడ్బందీగా జరుగుతూ ఉంది. గత ప్రభుత్వాల్లో గందరగోళం చేసి అంతా చేశారు. కానీ అవన్నీ కూడా ఇప్పుడు ఏరేసి ఆ 2 ఓట్లు అనేది లేకుండా ఎక్కడైనా కానీ ఉపచేతం ఉండే విధంగా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పని కూడా తెలియజేస్తూ